అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సాఫ్ట్వేర్ జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినవి 3 సంఘటనలు. మొదటిది ఇంటర్నెట్, రెండవది ల్యాప్టాప్ కనిపెట్టడం, మూడవది కరోనా ప్రపంచాన్ని విడిపోయడం. ఈ 3 పరిణామాల వలన ఇంపాక్ట్ అయిన వర్క్ ఫ్రమ్ హస్బెండ్, వర్కింగ్ వైఫ్ జీవితాల గురించి సరదాగా చూపించబడుతున్నాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్ చాలా బాగుంది. పిల్లలంతా కలిసి భోజనం చేయడం, నచ్చినప్పుడు సినిమా చూడడం, కావాల్సిన ఫ్రెండ్స్ చూడడం, యాక్షన్ సినిమాలు యాక్షన్ సీన్స్ లాగా సూపర్ ఉంది లైఫ్. శ్వేత ఫోన్ వచ్చింది. హలో అమ్మా, డిన్నర్ అయిపోయింది. వచ్చిందా ఫోన్? ఏం సంగతులు? ఎవరు మమ్మీనా? కానీ అమ్మ ఒక్క నిమిషం, నీకు మళ్ళీ కాల్ చేస్తాను, చిన్న పని ఉంది. అయినా మా మమ్మీ నాకు ఫోన్ చేస్తే నీకేం ప్రాబ్లం? గొప్ప ఏం మాట్లాడుతున్నారు? రోజు 3-4 గంటలు కనీసం పనికొచ్చే కబుర్లు ఉంటాయంటే అన్ని పనికిరాని కబుర్లే. 3-4 గంటల తర్వాత రోజంతా నీతోనే ఉంటాం కదా. ఎక్కడ? తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఆఖరి కొరియన్ డ్రామాలు కూడా అయితే ఉద్యోగం చేసినట్టు చూస్తున్నాం. ఏదో హిందీలో ప్రోగ్రామ్స్ అయిపోయాం. ఆయన నువ్వే పీకేవేంటి? మా ఫ్రెండ్ అపర్ణ ఆయన కోవిడ్ సేవింగ్స్ తో ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అవును, అపర్ణ కూడా జాబ్ చేస్తుంది. సెకండ్ హ్యాండ్ కూడా కంఫర్ట్ కాన్ఫిడెన్స్ లేదు. మరి నైబర్ క్రూజ్ కి తీసుకెళ్ళాడంట ఫ్యామిలీ అంతా. ఆ టూర్ అండ్ ఎక్స్పీరియన్స్ అని లక్ష్మి తన సరే పే చేసిందంట. మరి మా ఫ్రెండ్ బాగా వాళ్ళైనా రెండు బంగారు బిస్కెట్లు కొన్నాడు తెలుసా? వాళ్ళిద్దరూ జాబ్ వెళ్ళినా కొంటారు. అదిగో ఏం చెప్పు, ఎక్కడికి వచ్చినా చివరికి నా జాబ్ దగ్గరికే వస్తావు. ఇదిగో నేను చెప్పేది నేను, జీవితం అంటే ఇంతేనా? సినిమా చూసుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడం, కొన్ని సినిమాలు చేస్తావా రాస్తావా? కనీసం థియేటర్ ముందు రివ్యూ చెప్పి కింద మీద ఓపు మా హీరో తోపు అని అంటావా? మానేసి ఏం చేయమంటావు చెప్పు? ఎంఎస్ చేస్తానంటే వేస్ట్ ఆఫ్ టైం అన్నావు, ఎంబీఏ చేస్తానంటే డబ్బులు లేవన్నావు, ఇంకేం చేయమంటావు? ఇదిగో డబ్బు పెట్టే కబుర్లు కాదు, ఏమైనా డబ్బులు వచ్చే పనులు చెప్పి జాబ్ చేయించు కదా. రెజ్యూమే ప్రిపేర్ చేయమని చేసావా? రెజ్యూమే ప్రిపేర్ చేసి జాబ్ అప్లై చేసి ఆ కంపెనీ జాయిన్ అవ్వాలి. వెళ్ళేవా? అదంతా వేస్ట్ ఆఫ్ ప్రాసెస్. నా స్కిల్స్ కి సరిపడా జాబ్స్ లేవు అక్కడ. హలో మేడం, మన స్కిల్స్ సరిపడా జాబ్స్ ఉండవు అక్కడ. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మనమే నేర్చుకోవాలి. మా ఫ్రెండ్తో కంపెనీ ఉందంట, వాళ్ళే జాబ్ లెక్కి చెప్పి రెజ్యూమే ప్రిపేర్ చేసి ట్రైనింగ్ ఇప్పి జాబ్ జాయిన్ చేస్తాను. దాంతో పని మరి ఇంటి పని వంట పని ఎవరు చేస్తాడు? నేను ఉన్నాను కదా, నేను చేస్తాను. నువ్వేనా? ఎస్, నేనంటే నేనే. శ్రీరామ్, ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. ఏడ్చాలే, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. చూసుకుందాం పద. మొత్తానికి మనవాడు ఒప్పించి ఆయన ఆఫీస్కి వెళ్ళాల్సిన జాబు మనవాడు లక్కీ ఫెలో, స్టిల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. దీన్ని జాబ్ రాదేమో కానీ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, అప్పుడే $1000 ఖర్చు పెట్టింది బట్టలు బూట్లు అని. శ్రీరామ్, బ్రేక్ఫాస్ట్ రెడీనా? నా లంచ్ కూడా ప్యాక్ చేసే. ఇదిగో బ్రేక్ఫాస్ట్, అదిగో లంచ్, తీసుకెళ్ళి లంచ్. అయినా ఫస్ట్ రోజు ఆఫీస్కి వెళ్తున్నా ఒక ఆల్ ద బెస్ట్, ఒక హగ్ అలాంటివి ఏమి ఉండవా? ఇదిగో హగ్, అదిగో ఆల్ ది బెస్ట్ పట్టుకొని పంపేది. ఎప్పుడు ఇంత ఈ ఆఫీస్కి వెళ్ళిపోయింది, ప్రశాంతంగా రీల్స్ చూసుకోవచ్చు. అలా మనవాడు భార్య ఒప్పించి మొదటి రోజు ఆఫీస్కి పంపించాడు. మొదటి రోజు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ బాగా టైర్ అయిపోయింది శ్రీరామ్. డిన్నర్ రెడీనా? అన్నీ వచ్చిందా బాబాయ్? మళ్ళీ మధ్యాహ్నం లెఫ్ట్ అవ్వలేనా? ఏదో స్పెషల్గా కుక్ చేయొచ్చు కదా. ఓ దీని అసలు గొనుక్కుని చాలు, ఏదో పెట్టి తింటాను. అలా కాదు కానీ
మన ఇద్దరు రాత్రి కొంచెం మాట్లాడుకోండి, తినేసి పడుకో, కొంచెం మాట్లాడుకుందాం. నేను బాగా టైర్డ్ అయిపోయాను. మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి. నేను ఇప్పుడు కాదు, వీకెండ్లో మాట్లాడుకున్నాం. ఏంటి అంత బిజీనా? మాట్లాడుకోవడం కూడా వీకెండా? నేను ఖాళీగానే ఉండేదాన్ని. నువ్వే ప్రతాపము పిండాకుడు అంటూ వెళ్ళు వెళ్ళు అంటూ నన్ను జాబ్ పంపించు. ఇప్పుడు అనుభవించు. చేస్తాను, అనుభవిస్తాను, అప్పాలు పడుతున్నా. ఇలా కొన్ని రోజులు గొడవలు అడగలతో లాక్కొచ్చాడు. వన్ ఫైన్ డే శ్రీరామ్, నేను జాబ్కి రిజైన్ చేస్తున్నాను. ఎందుకు? మీ ఫ్రెండ్ నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఆగు, నిన్ను మెసేజ్ చేశాడు, నిన్నే అంటారా? మీరు ఫోన్ చేస్తాను. చెయ్యి, కనుక్కో ఏం చేయదు. హలో, ఏంటి మా ఆవిడ అన్నమాట? ఓ ఓకే, సరే సరే, అంత పట్టు మనకు బాగా అండర్స్టాండ్. సారీ చెప్పాడు కదా. చెప్పాడు, నువ్వు ఆఫీస్లో ఓటీటీ సినిమా చూసి లిస్ట్ చెప్పాడు. అయినా ఆఫీస్ సినిమా చూసాడు, మళ్ళీ ఆవిడ అడిగిపోయి నీకైతే మా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేనైతే హాయిగా చూసుకోవడానికి ఇచ్చే $1000 ఆఫీస్ సాలరీ ఎక్కువ. కాళ్ళలో పడుకుని తప్పదు పంపించేద్దని. ఆ బతిమల్లో ఇప్పుడు నేను వెళ్ళాం. ఫోన్లే కానీ ఇప్పుడు జాబ్ మానేసావు, కనీసం ఇంటి పట్టు నుండి ఇంటి పని వంట పని చూసుకోవచ్చు కదా. ఆ ఓటీటీ సినిమా చూడడం తగ్గించుకొచ్చాం. అయినా ఇన్నాళ్ళు అయింది, ఆఫీస్ పని ఇంటి పని రెండు మేనేజ్ చేయడం రాలేదు ఇంకా నీకు. గూగుల్ పోయి చాట్ జీపీటీ కూడా వచ్చింది. ఆయన సరే నువ్వు అప్డేట్ అవ్వకుండా